హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుడ్. రోజు ఎంతో హెల్తీ అయిన రెసిపీ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. ఏంటో కాదు, ములక్కాడ కర్రీ. ఈ విధంగా మునక్కాడను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ లో వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి మునక్కాడలు కట్ చేసుకున్నది వేసుకోవాలండి. సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని వేపుకోవాలి. వేపు చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, మాండంగా ఉంటుందండి సాంబారు. చూడండి, మీరు కూడా ఒకసారి తీసి పెట్టుకోవాలి మునక్కాడలు. ఇప్పుడు అదే దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఒక కట్ చేసుకున్న ఆనియన్, 2 మిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇంకా సైజ్ అంతా నిమ్మపండు ఈ విధంగా వాటర్ లో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల ముందు కట్ చేసుకున్న ఒక టొమాటో వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి రుచికి తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేగాలన్నమాట. వేయించి పెట్టుకున్న మునక్కాడలు ఇందులోకి వేసుకొని వేపుకోవాలి. పొడి వేసుకోవాలండి. ఈ విధంగా నీట్ గా వేపుకోవాలి. వాటర్ వేసుకోవాలి. అలానే చింతపండు నీళ్ళు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. రైస్ లోకి, చపాతీలతో టేస్టీగా ఉంటుంది.